హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు నా డే మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. నేను నా పిల్లలతోటి ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఎలా పిల్లలతో మేనేజ్ చేసుకుంటున్నానో ఈ వీడియోలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చాలా చాలా బాగుంటుంది, చూసేయండి. నా మార్నింగ్ నుంచి నైట్ వరకు అనమాట. సో వీడియో చాలా బాగుంటుంది, చూసేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే నేను మా హస్బెండ్ అయితే టీ తాగుతున్నాం అనమాట. ఇంకా టీ లేకపోతేనే అదోలా ఉంటుంది డే మొత్తం కూడా. సో టీ అయితే స్టార్టింగ్లోనే తాగేస్తాము. ఇంకా తర్వాత మా పాప కోసం అయితే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సో మార్నింగ్ వచ్చేసి పాపని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా పని అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుల్ వర్క్. సో మా బాబుని చూసుకోవాలా, మా చిన్న పాపని చూసుకోవాలి నేను. ఇంకా మా పాప పెద్ద పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇద్దరిని అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలతో అయితే. ఇంకా మా పాప వచ్చేసి సెకండ్ పాప వచ్చేసి 2 years అనమాట. జస్ట్ 2 yearsేనండి. 2 years కూడా కాదనుకుంటా, ఇంకా 2 years రాలేదు, 1.5 అండి. సో తను కూడా చిన్నది, ఇంకా బాబు కూడా చిన్న పిల్లోడు కదా. సో ఇంకిద్దరు ఏడుస్తూ ఉంటారనమాట ఒక పక్క. సో ఎలా మేనేజ్ చేసుకుంటాను నాకే. ఇంకా ఇద్దరు చిన్న పిల్లలే అండి. సో ఇద్దరు ఏడిస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న అమ్మాయి ఏడిసినా చాలా బాధ అనిపిస్తుంది, అబ్బాయి ఏడిసినా బాధ అనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. చాలా బాధ వేస్తుందండి. ఇద్దరు ఒకేసారి ఏడుస్తారు, కానీ నేనే ఎలాగోలాగో మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను పిల్లల్ని అయితే. ఇంకా పిల్లలతో చాలా కష్టం అండి. ప్రతి ఒక్క మదర్కే తెలిసి ఉంటుంది నాకు తెలిసి. సో పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే చిన్నప్పుడు చాలా కష్టమే, నాకు ఇప్పుడు తెలుస్తుందండి నిజంగా. ఇంకా నేనైతే ఇంకా మా పాప కోసం అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆమ్లెట్ అలాగే పప్పుచారు అయితే చేశానండి. పప్పుచారు అలాగే అన్నం అయితే వండేసాను అనమాట. ఇంకా ఆమ్లెట్ అయితే వేయమని చెప్పింది మా పాప. సో అందుకని ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంకా పప్పులకు బాగుంటుందండి. ఇంకా నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి ఆమ్లెట్ కూడా. ఇంకా ఎక్కువ ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ అన్నీ యాడ్ చేస్తారు కదా. నేనైతే ఇంకా అవి ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సో జస్ట్ సింపుల్గా అలా కారము, ఉప్పు అయితే వేసేసాను. లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేశాను, బాగుంటుందని చెప్పి. ఇంకా అది వచ్చేసి మనము దోశలాగా వేసుకొని ఆమ్లెట్ చేసుకోవడమేనమాట. చాలా సింపుల్గా చేసేస్తాను. ఇంకా పప్పు కూడా కొంచెం అయిపోయింది, పప్పు కూడా అయిందనమాట. వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఆమ్లెట్ పెట్టేసి క్యారేజ్ పెట్టడమే అనమాట. ఇంకా పాపనైతే స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అవుతాయండి. అసలు అప్పుడు ఉంటుంది అనమాట ఫుల్ వర్క్ అయితే మాత్రం. పాపను పంపించిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే ఇంకా గుడ్డలు ఉతకడము, పిల్లలకి స్నానం చేపించడము, బ్రేక్ఫాస్ట్ చేయడము. నేను బ్రేక్ఫాస్ట్ చేయడమే 11:30 అలా అవుతుందండి. ఇంకా పిల్లలతోటి ఇంకా అలా ఉంటుంది అనమాట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. పప్పుచారు, ఎగ్ ఫ్రై అయితే చేశాను. ఇంకా టైం అయితే అయిపోయింది, అది ఫాస్ట్గా వర్క్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా ఆమ్లెట్ కూడా చేసేసాను. హలో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఆమ్లెట్ చేసేసాను అనమాట. క్యారేజ్లోకి అయితే ఇంకా వైట్ రైస్, పప్పు అలాగే ఆమ్లెట్ చేశాను అనమాట మా పాపకి క్యారేజ్కి అయితే. సో ఇప్పుడు పెట్టేసేయాలి.
ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిందండి. టైం వచ్చేసి 1:30 అలా అవుతుందన్నమాట. ఇంకా మా బాబు కోసం అయితే నేను ఫుడ్ పెడుతున్నాను, ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. టైం అయిపోయింది, ఇంకా నిద్రపోయి లెగిసాడు అనమాట అప్పుడే. ఇంకా అందుకని చెప్పేసి నేను బాబుకైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా చిన్న పాప ఏంటంటే ఇంకా ట్రైపాడ్ దగ్గర నిలబడుకుని ఉందన్నమాట. సో అది కదిలిస్తుంది అనమాట. సో అందుకని అలా చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే మా బాబుకైతే ఫుడ్ రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏం పెడుతున్నానంటే నేను ఒక సర్లాకు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కదా, రైసు, పెసరపప్పు, జీడిపప్పు, అలాగే కందిపప్పు అనమాట. ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మన వీడియోస్ చూసినట్లయితే వీడియోస్ పెడతానులేండి ఒకసారి, బేబీ ఫుడ్ కూడా. ఇంకా అదైతే బాగా మనము బాగా ఫస్ట్ అయితే వచ్చి ఫ్రై చేసుకోవాలన్నమాట. కందిపప్పు, జీడిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా మంచిగా కడుక్కొని ఎండబెట్టుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడమే అనమాట. పిల్లలకు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇది పెట్టుకుంటే చాలా మంచిది అనమాట, తొందరగా కూడా డైజెస్ట్ అయ్యిద్ది. సో నేను వీడియో కూడా పెడతానండి ఒకసారి మీ అందరికీ. ఇంకా మా బాబుకి అయితే నేను ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఫుడ్ పెట్టిన తర్వాత వచ్చేసి ఇంకా మా బాబు అయితే పనుకున్నాడు అనమాట కొంచెంసేపు. సో ఇక్కడ ఏంటంటే మంచానికి కట్టాను అనమాట జోలు అయితే. సో అక్కడ కింద బండేసాను అనమాట. కింద అంటే కింద కాదులేండి, మంచానికి కడతారు కదా జోలి. సో అలాగనమాట. కింద అయితే బాగా హ్యాపీగా పనుకుంటాడు, బాగా మంచిగా గాలి వచ్చిద్ది. సో అక్కడ లెగిసారనమాట, అందుకని చెప్పేసి ఊపాను, మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇంకా బెడ్రూమ్లో అయితే పనుకుంటాడండి మా బాబు అయితే. ఇంకా ఇలా గడిచిపోతుంది అనమాట మా డే మొత్తం కూడా పిల్లలతోటేనండి. సో ఫైనల్గా మళ్ళీ లేచిపోయాడు అనమాట. ఇంకా లేచాడు, ఇంకా లేచిన తర్వాత ఇంకా అలా ఎత్తుకొని తిప్పుతున్నాను అనమాట. ఇంకా మా బాబుని అయితే అలా పండేసానండి కొంచెంసేపు. మళ్ళీ సామాన్ తోముదామని చెప్పేసి సామాన్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అలా తోమడము, మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళడం, అలా తోమడము, మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళడం అనమాట. సో అట్లా ఏడుస్తూ ఉన్నాడండి, ఎందుకు తెలియట్లేదు. ఒక పని కూడా కాలేదనమాట, చాలా లేటుగా అయింది పని అయితే. సో ఇంకా గబగబా తోమేస్తున్నాను, మళ్ళీ వెళ్ళాను అనమాట. సో ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా సామాన్ అయితే తోముతూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలతో అంతేనండి, ఇంకా ఏం చేస్తాము, ఇంకా ఏడుస్తారనమాట మా బాబు అయితే. ఇంకా మళ్ళీ ఏడితే నేను మళ్ళీ అట్లా ఉంటుంది. ఇంకా సామాన్ అయితే తోమేస్తున్నాను ఇక్కడ. ఇంకా నైట్ అయితే టైం అయిందండి. నైట్ వచ్చేసి 8 అయింది అనమాట టైం అయితే. ఇంకా ఏంటంటే మధ్యాహ్నం అన్నం వండదనమాట. ఆ అన్నం వచ్చేసి ఇంకా అట్లాగే ఉందండి, ఎవరైతే తినలేదు, కొంచెం తిన్నాము, ఇంకా అట్లాగే మిగిలిపోయిద్ది అని చెప్పేసి ఇంకా వేస్ట్ అవుతుంది కదా అని వేస్ట్ చేయడం ఎందుకులే అని నేనైతే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పిల్లలు అయితే ఎగ్ రైస్ అయితే బాగా తింటారు కూడా, మా పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం వండిన రైస్ తోటి అయితే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి రైస్ అయితే
ఇంకా ఎగ్ రైస్ చేసేసాను. ఇంకా మా పిల్లలకు కూడా స్నానం కూడా చేయించేసానండి. ఇంకా నేను చేయాలన్నమాట. నేనైతే ఇంకా స్నానం కూడా చేయలేదండి. సో పిల్లల్ని ముందుగా అన్నం పెట్టేసి వాళ్ళ స్నానాలు చేయించేస్తే మనకు ఒక పని అనేది అయిపోతుంది. సో ఇంకా చూడండి మళ్ళీ మా చిన్న పాప వచ్చేసి ట్రైపాడ్ దగ్గర కదిలేస్తూ ఉంది, షేక్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుందండి, ఏం చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా రైస్ చూడండి చాలా సో ఇంకెందుకులే వేస్ట్ అవుద్దని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను అన్నమాట పిల్లల కోసము. ఇంకా చాలా రైస్ అయితే ఉండిపోయింది. సో అందుకని ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే అంగన్వాడీలో ఇచ్చారనమాట ఈ ఎగ్స్ అయితే. చాలా ఫ్రెష్గా ఉన్నాయిలేండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇంకా అందుకని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం. ఇంకా మార్నింగ్ అయితే పప్పు చేశాను కదా, అదే ఉందన్నమాట. ఇంక అందుకని నైట్కి అయితే ఏం కర్రీ చేయట్లేదు. సో ఇది ఫ్రెండ్స్.